షిప్ అయిపోయింది. ఇక సీత థియేటర్స్ అంటారా? ఇప్పుడు అసలు థియేటర్లో బంద్ చేస్తామని ఎవరన్నారు? దాని వెనక కుట్ర అయితే అసలు ఎవడైనా పలానా సినిమా ఆపటానికి వాళ్ళ థియేటర్లు ఆపేసుకొని కూర్చుంటారా? మరి వాళ్ళకి బుక్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒకవేళ ఆ సినిమా రిలీజ్ అయినా కూడా ఎన్ని రోజులు ఆడుతుంది ఒకే థియేటర్లో? ఓపెనింగ్లోనే ఉన్న కలెక్షన్స్ అన్నీ రాబట్టుకోవడం అనేది ఎన్నో ఏళ్ళుగా సాగుతున్న ప్రక్రియ. అలాంటప్పుడు ఈయన ఒక సినిమా కోసం థియేటర్లు ఆపేసేసి వ్యాపారం మానేసుకుంటాము అనే ఒక ఆలోచన ఎందుకు చేస్తారు? అసలు ఆ కుట్ర ఎందుకు చేస్తారు? అంటే ఇప్పుడు ఈ చర్య, పైగా సినిమాటోగ్రఫీ మంత్రి ఇవ్వాల్సిన ఆదేశాలు డిప్యూటీ సీఎం గారు ఇవ్వచ్చా? జస్ట్ టెక్నికల్గా అది వీలు పడుద్దా, ఇవ్వచ్చా అనేది అడుగుతుంది. అలానే హోంశాఖకి సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఆదేశాలు ఇస్తారా? అలా జరుగుతుందా? హోంశాఖ మంత్రి ఇస్తారు కదా, ఆమెకి చెప్తే హోంశాఖకి ఫిర్యాదు అందిస్తే ఆమె ఆదేశాలు ఇస్తారు. సరే, కూటమి ప్రభుత్వం చక్కగా సమన్వయంతో వెళ్ళిపోతుంది కాబట్టి ఎవరి ఆదేశాలు ఎవరైనా ఫాలో అవ్వచ్చు, అందరూ కూడా తప్పేం లేదు. కానీ అసలు మన ఆ సినిమా పూర్తయి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి పలానా థియేటర్లో రిలీజ్ చేస్తున్నాము అంటే, కానీ వాళ్ళ దగ్గర అంత శక్తి ఉందా ఈ సినిమాని ఆపేందుకు? అంటే ఈ వివాదాన్ని ఏదో ఒకలాగా సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా కొనసాగించడమే లక్ష్యంగా నాకైతే కనపడుతుంది. అప్పుడు సీద షిప్ అన్నారు, సీజు పోయింది, షిప్పు పోయింది, పరువు పోయింది అన్నట్టు. ఆయన ఎవరో జనసేనకు సంబంధించి ఆయన పిలిపించాడట, అందుకని ఆయన సస్పెండ్ చేస్తారట. దీని వెనుక జనసేనకు సంబంధించిన వాళ్ళు ఉన్నా కూడా నేను చెప్తున్నా, ఎవరిని వదలొద్దు. అంటే మీకు అసలు చట్టపరమైన హక్కు ఎక్కడుంది? వాళ్ళని ఏమని కేసులు పెడతారు వాళ్ళ మీద? థియేటర్లో బంద్కి పిలిపించాము తప్ప అది. ఒకవేళ అడుగుతున్నాం, ఒకవేళ నిజంగానే మేము మా థియేటర్లో మూసేసుకుంటున్నామంటే ఎవరికి నష్టం? ఇంకొక రకంగా ఎలా నష్టం జరుగుతుందంటే, ఈ ఆదేశాలు ఇచ్చిన మంత్రి గారికి కానీ లేకపోతే ఆ పార్టీలకు కానీ, ఇప్పుడు ఈ థియేటర్లలో కూల్ డ్రింక్స్లు, తినుబండారాలు ఏ రేట్లకు అమ్ముతున్నారు, అలానే టాయిలెట్స్, మిగతా మెయింటెనెన్స్ ఎలా ఉంది చూస్తారట. ఎలా ఉంటుంది? కలెక్షన్ లేక, సినిమాలు లేక థియేటర్లు అల్లాడిపోతూ ఉంటే వెళ్ళి చూడండి ఊర్లలో, థియేటర్లో ఎవడైనా జనాలు కనపడుతున్నారేమో, ఏం మెయింటైన్ చేస్తారు? అంటే పోయి వాళ్ళ మీద మీరు కేసులు పెట్టబోతున్నారు. ఒకవేళ మీ యాక్షన్ నిజమైతే, అంటే ఆదేశాలు నిజమైతే పెట్టబోతున్నారు. మరి వాళ్ళందరూ ఏమవ్వాలి? ఇప్పుడు రిపెల్ అవుతారు కదా, ఖచ్చితంగా అవుతారు కదా. అదే బాబు, మాకు ఉన్నదే ఆ వచ్చే 100 మందిలో ఒకడో ఇద్దరో వస్తాడు క్యాంటీన్ దాకా, మా గుడి తింటాడు పోతాడు, ఇప్పుడు అవి కూడా మూసేస్తే ఎలా అనే ఒక రియాక్షన్ వస్తుంది. మీరు తీసుకునే యాక్షన్కి ఆ రియాక్షన్ వస్తుంది. అది కూడా పార్టీకి వ్యతిరేకంగా మారుతుంది కదా. పైగా అసలు వాళ్ళ ఉపాధి సినిమా థియేటర్ల మెయింటెనెన్సు, సినిమా థియేటర్లో సినిమాలు ఆడించి ఉపాధి అంటే దానిని బలవంతంగా వాళ్ళంతటా వాళ్ళే మూసేసుకుంటారా ఒక సినిమా కోసం? వాళ్ళకంత సత్తా ఉంది, అసలు ఆ సామర్థ్యం ఉందా? దీని వెనక కుట్ర ఉంది అనడమే పెద్ద కుట్ర అసలు. పైగా బంద్ లేదు, గిందు లేదు అని చెప్పేసి ఎప్పుడో చెప్పేశారు. మరి దీని మీద ఏమీ లేని దాని మీద ఆదేశాలు ఇవ్వటం ఏంటి? దీనిని కక్షపూరితంగానే ఆంధ్రప్రదేశ్లోని థియేటర్ల యాజమాన్యాలు, ప్రత్యేకించి రాజమండ్రి, కాకినాడలో భావిస్తున్నారు. దాని వెనక ఇంకెవడో ఉన్నాడు, ద్వారంపూడి ఉన్నాడు, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు. అతని ఆదేశాలతో ఎలా జరిగిందంటే ఎంత అన్యాయం. వాళ్ళు అధికారంలోనే ఒకవేళ నిజంగా ఉంటే లోపలేసేయండి. పైగా అది కూడా మీరు జరగని దాన్ని కుట్ర జరిగిందని చెప్పేసి ఎట్లా చెప్తారు? వారు అధికారంలో ఉన్నప్పుడే ఈ సినిమాలను అడ్డుకోలేని వాళ్ళు, అసలు పట్టించుకోని వాళ్ళు, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మీరు వెంటాడి కేసులు పెడుతుంటే ఈ సినిమాని ఆపుదాము, ఆపి సునకానందం పొందుదాం అనుకుంటారా? లాజికల్గా అయితే అది ఇది కాదు కదా, కన్విన్సింగ్గా లేదు. మీరు కావాలంటే ఆ బియ్యం మాఫియాలు ఏవో చెప్పారు కదా, రైస్ మాఫియా అన్నారు, కాకినాడ పోటీ సిటీ నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు ఇక్కడ అన్నారు కదా, ఆ రూపంలో పెట్టాను. నిన్న చూసా, మంగళగిరి ఆర్కే అట, ఇది రామకృష్ణారెడ్డి ఏదో షర్మిల గారి పార్టీలోకి వెళ్ళి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఇది లేక కంటిన్యూ అయ్యాడే, అతనిని టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో 127వ ముద్దాయిగా తెచ్చారట, నిందితుడిగా, అక్యూజ్డ్గా.
స్వతహాగా అతను లాయర్ కదా, మరి దీన్ని ఎలా ఎదుర్కొంటాడో చూద్దాం. ఎందుకంటే ఒక లాయర్ మీద, అందులో పొలిటీషియన్ మీద, అందులో ప్రభుత్వం మీద కేసులు వేసి విజయం సాధించిన లాయర్గా ఒకప్పుడు ఇతను ఈ కేసుని ఎలా ఎదుర్కొంటాడు? 127 నిందితుడిగా చేర్చారంటే ఆలోచిస్తుంది. అలాంటప్పుడు ఇక వీళ్ళ మీద దొరకవా పెట్టడానికి? బ్రహ్మాండంగా దొరుకుతుంది. మనిషి అన్నాడు ఏదో ఒక చిన్న తప్పు చేయకుండా ఉంటాడు. అందులో పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు, ఆరోపణలు ఉన్నవాళ్ళు దొరకకుండా ఉంటారు. ఆ కోణంలో వెళ్ళాలి. కానీ ఇలా సినిమా థియేటర్ల మీద, సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి ఒక మంత్రి అసలు థియేటర్లో నాణ్యత ఎలా ఉందో చూడండి అంటే ఇప్పుడే గుర్తొచ్చింది. బాయ్.